నేను రెడీ అవుతా గానీ ఈ లోపల ఈ జాకెట్ కుట్లిప్పి పెట్టవా? ఏంటో నిన్న పట్టింది వాళ్ళు పట్టి సావట్లా. కొంచెం ఇప్పు. ఇది బాగుందా చీర? మీ నాన్న ఏనాడైనా నాకు చీర కొని పెట్టారా? నేనే కొనుక్కున్నా. ఎంత అయి ఉంటుందో చెప్పుకో. ఇటు చూడు, ఈ రెండిట్లో ఏం పెట్టుకోను? ఇదా? ఇప్పుడేం కనిపించట్లేదు. నేను నిన్న చెప్పా ఫంక్షన్కి కావాల్సిన అన్ని తీసి జాగ్రత్తగా పెట్టుకో అని. అమ్మ అన్నీ రెడీ అన్నావు, ఇదేనా రెడీ అంటే? ఇప్పుడే చెప్తున్నా, ఫంక్షన్లో కడుపు నిండా తినండి. మళ్ళీ ఇంటికి రాగానే అమ్మ నేను 2 చపాతీయో తిన్నాను, నాకు ఆకలేస్తుందంటే మాత్రం తోలు తీసేస్తా. నేనైతే ఏం వండను వచ్చాక. ఏమండి, మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఎంత పెట్టారో ఈ డైరీలో ఉంది, ఒకసారి చూడండి. 500 పెట్టారా? సరే, నేను మొన్న ఏదో ఆఫర్లో వస్తుందని హాట్ బాక్స్ ఒకటి కొన్నాను, అది పెట్టేద్దాం. అది కూడా 500 పడింది. ఇదిగోండి, ఈ హాట్ బాక్స్ గిఫ్ట్ ప్యాక్ చేయండి. పైన మన పేర్లు రాయటం మర్చిపోకండి. ఏమండి, వెళ్లేది మా వాళ్ళ ఫంక్షన్కి. మూతి ముడుసు కూర్చోకుండా కాస్త నవ్వుతూ నలుగురిని పలకరించండి. నవ్వమన్నా కదా అని అని పగలబడి నవ్వమాకండి. అందరు రెడీయా? నాది అయిపోయింది, నేను తల దూకుని వస్తాను. ఈ లోపల పాల్గిని ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. తెమలండి తొందరగా, ఫంక్షన్ అయిపోయి భోజనాల టైంకి వెళ్తున్నాం. తలుపులన్నీ గళ్ళేసారా? పదండి మరి. గిఫ్ట్ మర్చిపోకుండా తీసుకురండి. ఇగో ఈ తాళాలు తీసుకెళ్లి ఆంటీకి ఇచ్చేసి సాయంత్రం వస్తాం, అప్పుడు దాకా ఇల్లు చూస్తా ఉండమని చెప్పు.